అప్పుడు టీడీపీ చెప్పిందే ఇప్పుడు వైసీపీ చెబుతోంది. అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు విపక్షంలో ఉన్నారు. ఒకే అంశంపై రెండు పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు లోకల్ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. నెల్లూరు రాజకీయమంతా ఇప్పుడు మైనింగ్ చుట్టే తిరుగుతోంది. ప్రభుత్వాలు మారినా ప్రతిపక్ష పార్టీలు మైనింగ్ అంశం మీదే పోరాటం చేస్తున్నాయి. చాలా రోజుల గ్యాప్ తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెర మీదకు రావడం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల ఎపిసోడ్ ముగిశాక పెద్దగా కనిపించకుండా పోయిన అనిల్ ఒక్కసారిగా మీడియా ముందుకెందుకొచ్చారు? ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు? అనిల్ విమర్శలు, ఆరోపణలకు వేమిరెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండబోతోంది? మైనింగ్ 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 నెల్లూరు పాలిటిక్స్ మొత్తం ఈ మైనింగ్ చుట్టే తిరుగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రచ్చ మాత్రం ఈ మైనింగ్ చుట్టే. నెల్లూరు జిల్లాలో సైదాపురం, గూడూరు, పొదలకూరు మండలాల్లో అనేక మైనింగ్ క్వారీలున్నాయి. వీటిలో కోట్ల విలువైన క్వార్ట్జ్, పల్స్ఫర్ లాంటి విలువైన ఖనిజాలున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ విలువైన ఖనిజాలు అక్రమంగా తరలుతున్నాయని ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పోరాటాలు మాత్రం కామన్ గా జరుగుతున్నాయి. కేవలం పోరాటం చేసేవాళ్లు మాత్రమే మారుతున్నారనే చర్చ జిల్లాలో జరుగుతోంది. దాంతో నెల్లూరు రాజకీయమంతా ఎక్కువగా ఈ అక్రమ మైనింగ్ చుట్టే తిరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో మంత్రులు, మాజీ మంత్రులు వెనకుండి ఈ అక్రమ మైనింగ్ దందా నడిపిస్తున్నారంటూ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు పోరాటం చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకొచ్చాక వైసీపీ నాయకులు కూడా అదే పోరాటాన్ని భుజాన వేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా మాత్రమే కొన్ని మైనింగ్ కంపెనీలకు సరుకును తరలిస్తున్నాయని, మిగిలిన మైన్లు తెరవకుండా అధికార తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోందని చెప్తున్నారు. దీనివల్ల వేలాది కుటుంబాలు ఉపాధి లేక రోడ్డున పడుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకొచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు ఈ మాట చెప్తున్నా అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదన్న చర్చ సాగుతోంది. ఎప్పుడైతే కూటమి సర్కార్ ఏపీలో అధికారంలోకొచ్చిందో అప్పటి నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ అయిపోయారు. జనాల్లోనే కాదు, న్యూస్ లోనూ ఆయన కనిపించడం తగ్గిపోయింది. కానీ ఉన్నట్టుండి ఆయన మళ్లీ మీడియా ముందుకొచ్చారు. సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన కేసులతో పాటు జిల్లాలో జరుగుతున్న మైనింగ్ దందాపైనే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడటం హాట్ డిబేట్ కు దారితీసింది. అనిల్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ వ్యాఖ్యలు చేయటం మీదే జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. వేమిరెడ్డికి చెందిన కంపెనీలు మాత్రమే సైదాపురం మండలంలో మైన్లు తెరిచి మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించే పరిస్థితి ఉందని ఆరోపించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముసుగు తీసి మైనింగ్ లో అక్రమాలకు పాల్పడలేదని నేరుగా చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు అనిల్. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఎంపీని టార్గెట్ చేయటం నెల్లూరు పాలిటిక్స్ ని షేక్ చేసిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అవసరమైతే సామాన్య ప్రజల తరపున పోరాటం కూడా చేస్తామన్నారు. మాజీ మంత్రి కాకాణిపై అక్రమ కేసు పెట్టారని, కూటమి ప్రభుత్వం వచ్చాక మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించడం రాజకీయ వర్గాల్లో కాకరేపుతోంది. గవర్నమెంట్ కి డబ్బులు పోతున్నాయి, కూలి పనులు దొరకట్లా, అల్లాడుతున్నారు, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ఎన్జిటిలో కూడా కేసు ఉంది. ఆ డంప్స్ని ఆక్షన్ పెట్టండి అని అడుగుతున్నా. మీకే మంచిది, ప్రభుత్వానికే మంచిది. ఒక 1000 కోట్లు 1500 కోట్లు వస్తాయి. ఆ 1500 కోట్ల రూపాయలు మీరు అమరావతికి అప్పు చేయాల్సిన అవసరం లేదు. దేనికో దానికి ఉపయోగపడతాయి. ఆయనకు ఉన్నాయి చాలా డబ్బులు. ఈ కొత్తగా పెద్ద ఏం ఉపయోగపడవు. ఎందుకు ఉన్నాయని మళ్ళీ ఇంకొంచెం పెంచుతారా? సమాధానం చెప్పాలి కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీనికి ఎందుకు సమాధానం చెప్పరు? ఆయన నా భగవంతుడా, అతీతుడా? పెట్టమని ప్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ ఇటు ఒక బురద జల్లాడు నా మీద, అసలు ఆ కంపెనీ నాది కాదు, ఫినీ వాడెవడో నాకు సంబంధం లేదు, నేను ఎవరితో మైన్ ఓనర్లతో ఇప్పటిదాకా మాట్లాడలేదు, మైన్ ఓనర్లతో నాకు సంబంధం లేదు, అసలు కనీసం ఒక మైన్ ఓనర్లతో మాట్లాడి చెప్పమానండి. అంతే కదా.
తప్పకుండా చెప్తాను 1 వీక్. కానీ మీరు కానీ ఆ ఇల్లీగల్ మైన్స్లో పెట్టి ఆ మైన్ ఓనర్స్ అందరి ఒకటైతే చెప్తా, ఇలాగే విధంగా ఇల్లీగల్గా చేస్తానంటే ఆ ఊరోళ్ళందరి చేత కూడా ఎవరి పొలంలో ఉన్న రాయి కూడా ఇల్లీగల్గా చేసుకుంటారు. ఏమబ్బా బడావాళ్ళు చేసుకునే లేని పొట్టకూటి కోసం పేద రైతు చేస్తే తప్ప. అలా కాకుండా మేమే చేసుకుంటాం, మేమే ఇల్లీగల్ చేస్తాం, మొత్తం మెటీరియల్ అంతా మాకే ఇవ్వాలి, మాకు తప్ప ఇంకెవరికి మెటీరియల్ ఇవ్వకూడదు, ఇవ్వకపోతే మేము ఓపెన్ చేయము మైను. ఈ ధోరణి మార్చుకోకపోతే మీరు ఎన్నిసార్లు నా మీద కేసులు పెట్టే లోపలికి వెళ్ళినా మళ్ళీ వస్తా, మళ్ళీ ఆడ నిలబడతా. గతంలో ప్రభుత్వం విధించిన పెనాల్టీలను కూడా ప్రస్తుత ప్రభుత్వం వసూలు చేయాలని డిమాండ్ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఇక్కడే మరో మెలిక పెట్టారు. పెనాల్టీల రూపంలో వసూలు చేసిన డబ్బుని అమరావతి నిర్మాణానికి కేటాయించాలని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో ఏ మైన్ యజమాని కోర్టులను ఆశ్రయించలేదన్నారు. ప్రస్తుత సర్కారు విధానాలతో మైన్ ఓనర్లు కోర్టులను ఆశ్రయించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఓకే, అసలు అనిల్ కుమార్ యాదవ్ హఠాత్తుగా మీడియా ముందుకెందుకొచ్చారు? ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇంతలా ఎందుకు టార్గెట్ చేశారనే చర్చే జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అనిల్ చేసిన విమర్శలు, ఆరోపణలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారు, ఆయన వర్గీయులు అనిల్ కు ఎలాంటి కౌంటర్ ఇస్తారు అనే ఆసక్తితో జిల్లా రాజకీయ నేతలంతా ఎదురు చూస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించి పెట్టే మైనింగ్ దందా కావటంతో అందరి అటెన్షన్ ఇప్పుడు ఈ అంశం మీదే ఉంది. గత ప్రభుత్వంలోనూ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చి ఇప్పుడు కూడా అక్రమాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలతో ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడం సామాన్య జనాల్లోనూ ఆసక్తి రేపుతోంది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ మైనింగ్ పాలిటిక్స్ మొత్తం ఆంధ్ర పాలిటిక్స్ ని ఆకర్షిస్తున్నాయి. ఇంకొందరు బడా లీడర్లు కూడా మైనింగ్ దందా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా స్తబ్దుగా ఉన్న మైనింగ్ అంశం అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీతో ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి అధికార పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందనేది జిల్లా రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.